విచిత్ర ఆచారాలు, వింత మనసులు, భయానికి భయం పుట్టించేంత వారి ఆచారాలు. కానీ అవి చేసుకునే వాళ్ళకి మాత్రం భయం అన్న పదానికి మీనింగ్ కూడా తెలియని బ్లడ్ అనుకుంటా. అందుకేనేమో మనకు విచిత్రం అనిపించినా, భయం అనిపించినా వాళ్ళు మాత్రం వాటిని పండగలా చేసుకుంటారు. ఇంతకీ వింత ఆచారాలు ఎక్కడున్నాయి? చనిపోయిన శవాన్ని బయటికి తీసి వాళ్లకు బట్టలు తొడిగి మేకప్లు వేసి సంబరాలు జరుపుకుంటారు. ఇంతకీ ఇదెక్కడ చూద్దాం. ఇండోనేషియా ద్వీపకల్పంలో ఒకటైన సల్వాసీలో ఒక వింత ఆచారం ఉంది. ఇంతకీ వింత ఆచారం ఏంటనే కదా మీ సందేహం? ఎవరైనా చనిపోతే మనమైతే అదే రోజు పూజ చేస్తాం లేదా కాల్ చేస్తాం. మహా అయితే బంధువులు వచ్చే వరకు ఒక 3 రోజులు ఆగగలం. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ప్రాంతంలో మనిషి చనిపోతే ఆ మనిషి అంత్యక్రియలకు గేదెను బలి ఇవ్వటం వీళ్ళ ఆచారం. అలా గేదెను బలి ఇవ్వకపోతే చనిపోయిన వ్యక్తికి పునర్జన్మ ఉండదని వీళ్ళు నమ్మకం. మరి గేదెకు పునర్జన్మకు లింక్ ఏంటి అని అనుమానం వస్తుంది కదా. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలతో పాటు గేదెను కూడా బలి ఇస్తే ఆ వ్యక్తి మళ్ళీ పుడతాడట. అంతేకాదు, ఆ చనిపోయిన వ్యక్తికి పునర్జన్మను ఆ గేదె తీసుకొచ్చే వాహనంగా పనిచేస్తుందని వాళ్ళ గట్టి నమ్మకం. అయితే ఇక్కడే ఇంకొక ట్విస్ట్ ఉందండి. ఏమిటో తెలుసా? ఒకవేళ పేదరికంలో ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి డబ్బు లేకపోవడం వల్ల గేదెను కొనలేకపోతే వాళ్ళు డబ్బు సంపాదించుకొని గేదెను కొనే వరకు చనిపోయిన వ్యక్తి శరీరం వాళ్ళ ఇంట్లోనే వాళ్ళతోనే ఉంటుంది. కాకపోతే ఆ శవానికి దుస్తులు వేసి బట్టలు చుట్టి ఒక పెట్టెలో పెట్టి ఇంట్లోనే పెట్టుకుంటారు. ఒకవేళ గేదెలు దొరక్కపోతే గేదె దొరికే వరకు ఆ శవం ఇంట్లోనే ఉంటుంది. అంతేకాదట, వాళ్ళు తినే ఆహారం శవానికి పెడతారట, బట్టలు మారుస్తారట, అప్పుడప్పుడు అతన్ని గుర్తు చేసుకొని ఏడుస్తారట. చనిపోయిన వ్యక్తి ఆరోగ్యం క్షీణించింది అని మాత్రమే అనుకుంటారట వాళ్ళు. ఇలా ఎందుకు చేస్తారు? భయం వేయదా మీకు అని అడిగితే, మాకు భయం కంటే మా పూర్వీకుల మీద ప్రేమే ఎక్కువ అని అంటారట. ఇంతటితో వాళ్ళ ఆచారం అయిపోయింది అనుకోకండి. కొద్ది సంవత్సరాలకు ఒకసారి మానేని పేరుతో పండుగ జరుపుకుంటారట. ఆ పండుగ రోజు సమాధిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీసి వాళ్ళకి స్నానం చేయించి అందంగా ముస్తాబు చేస్తారు. వాళ్ళకి మేకప్లు వేస్తారు, కొత్త బట్టలు తొడుగుతారు, ఆ మృతదేహాలతో కలిసి సంబరాలు చేసుకుంటారు. ఇలా ఎందుకు అంటే మా పూర్వీకులకు మేము ఇచ్చే గౌరవం అని సింపుల్గా సమాధానం చెబుతారు. ఇప్పుడు ఇంకొక వింత ఆచారం గురించి మనం తెలుసుకుందాం. పెళ్లి జరిగాక వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు గదిలో భార్యాభర్తలు ఉంటేనే ఒకరికొకరిని చూసుకొని సిగ్గుపడతారు.